వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం హెర్మైట్ పాలినామియల్ నుంచి మరొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఈ క్వశ్చన్ మీకు చాలా ఎక్కువసార్లు ఎగ్జామినేషన్లో వచ్చింది. ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, చాలా ఎక్కువసార్లు ఎగ్జామినేషన్ అడిగా లాంగ్ ఆన్సర్కి అడుగుతాడు అండ్ ఒకసారి షార్ట్ ఆన్సర్ తక్కువ. ఓకే, బట్ చాలా ఎక్కువసార్లు రాంగ్ ఆన్సర్కి వచ్చింది. ఒకసారి చూడండి, దీన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో అయితే దీన్ని ఫస్ట్ మనం సాల్వ్ చేసే ముందు దీని ఒక ఫార్ములా తెలుసుకోవాలి. ఓకే, సో అయితే ఫార్ములా ఏంటి చూడండి అన్న, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇదే ఫార్ములా మనకి ఇంతకు ముందు కూడా టచ్ అయింది. ఎక్కడ చూపిస్తా చూడండి, ఇదిగో ఇక్కడ ఈ క్వశ్చన్ మనం చెప్పుకునేటప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా తీసుకున్నాం, hn(x). ఓకేనా? సో ఇదే ఫార్ములా మనం చెప్పుకోబోయే క్వశ్చన్ కూడా యూజ్ చేయాలి. అయితే ఇక్కడ ఏముంది, ఈ వాల్యూ దీనికి ఈక్వల్ ఉంది కదా ఫార్ములా, అండ్ నెక్స్ట్ మనం చెప్పుకోబోయే క్వశ్చన్లో ఈ వాల్యూ దీనికి ఈక్వల్ రాస్తాం అంతే. అంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే ఈ వాల్యూ తీసుకొని దీనికి ఇది ఈక్వల్ చూపించాలి. అంటే ఇక్కడ చూడు, n=0 to hn(x) t⁴n/n). ఓకేనా? ఇప్పుడు రాసా చూసారు, ఈ ఫార్ములా మనం ఇప్పుడు యూజ్ చేయాలి. ఈ ఫార్ములా ఇప్పుడు మనం చెప్పుకోబోయే సమయంలో దీన్ని యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఒకటే ఫార్ములా కానీ దాన్ని మ్యానిపులేట్ చేశారు. చూడండి ఇక్కడ ఏంటి, ఈ ఫార్ములా దీనికి ఈక్వల్ ఉంది కదా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్వశ్చన్లో ఈ వాల్యూ దీనికి ఈక్వల్ చూపించాలి. అంటే మనం చూపించిన ఫార్ములా ఏంటి, ఇది. ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తాం ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, అదే ఫార్ములా అక్కడ రాసి ఉంటా చూడు, ఇదిగో ఈ ఫార్ములా ఇంతకుముందు రాసిన ఫార్ములా ఒకటే. ఓకేనా? సో అయితే ఇప్పుడు దీనిలో ఏం చేశానంటే ఇందులో దీన్ని టీతో డిఫరెన్షియేషన్ చేశాను. దీంతో టీతో డిఫరెన్షియేషన్ చేశా. అండ్ ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏమవుద్ది, ఈ యాసిడ్ రాసుకో. ఓకేనా? ఇప్పుడు చూడు, 2t t² కింద డెరివేటివ్. ఓకేనా? ఏమవుతుంది, 2t. ఒకసారి చూడండి, 2x 2x t² కింద డెరివేటివ్. ఓకేనా? 2t. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు దీన్ని యాసిడ్ రాసుకుంటావు. ఓకేనా? దీన్ని యాసిడ్ రాసుకుంటావు. ఇదేంటి, డెరివేటివ్ ఆఫ్ x⁴n రూపంలో ఉంది. ఫార్ములా ఏంటి, n(x⁴n-1). అదేనా ఫార్ములా. సో n, x అంటే t, మళ్ళీ n-1. అర్థమైందా? సింపుల్, చాలా ఈజీ క్వశ్చన్. చూడు, డిఫరెన్షియేషన్ చేసా. ఓకేనా? డెరివేటివ్ 2x చూడండి, 2x t² కింద డెరివేటివ్ 2t యాసిడ్ రాసుకున్నాం. x⁴n రూపంలో ఉంది, n(x⁴n-1) ఫార్ములా యూజ్ చేసావు. ఓకేనా? సో అయితే ఇప్పుడు ఒక విషయం గమనించు, 2x - 2t రాసుకో ఫస్ట్. 2x - 2t రాసుకో. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఒక్క నిమిషం, నెక్స్ట్ ఏం చేసామంటే ఇది యాసిడ్ రాసుకున్నావా? సో లేదు, ఒక్క నిమిషం, 2x - 2t. అండ్ ఇక్కడ చూడండి, e⁴2tx - t² ఉందా. మరి ఇదేమైపోయింది, ఇది ఎందుకు రాసుకోలేదు అంటే 2x - 2t ఫస్ట్ రాసేసాను. తరువాత 2tx - t², దీని ప్లేస్లో దీని వల్ల మనకి ఏమొచ్చింది, ఇప్పుడు ఇదిగో ఇదే ఫార్ములా. ఓకేనా? సో దీని ప్లేస్లో 2tx - t² మొత్తం మీద రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూడు, 2x - 2t రాసుకుంటావు, దీని ప్లేస్లో ఈ వాల్యూ రాసుకుంటావు, ఇదిగో. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ రాస్తావు యాస్టీస్గా. ఓకేనా? hn(x) n-1. ఓకేనా? సో n క్యాన్సిల్ చేయాలి. సో కాబట్టి n-1 తీసుకున్నాను. అప్పుడు n క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా? అప్పుడు ఏం మిగులుతుంది, hn(x) n-1 మిగులుతుంది. అదే స్టెప్ రాసా చూడు, ఇదిగో hn(x) n-1 అదేనా, hn(x) n-1 t⁴n-1. సరిపోయిందా? అండ్ ఇప్పుడు చూడు, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సో ఇక్కడ చూడన్నా, ఈ 2x - 2t అనేది దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇందులో 2xతో ఫస్ట్ చేసా ఈ మొత్తాన్ని. అంటే ఇందులో 2x దీనికి సపరేట్ చేయొచ్చు, లేదు
2xతో ఫస్ట్ దీన్ని రాస్తాను, లేదంటే 2tతో ఫస్ట్ దీన్ని రాస్తాను. ఓకేనా? సో అంటే ఈ మొత్తానికి ఈ వాల్యూ ఈక్వల్ కదా. సో ఫస్ట్ 2xతో రాస్తా అండ్ తర్వాత 2tతో రాస్తాను. చూడు, ఫస్ట్ ఇది రాస్తావు 2x, మళ్ళీ ఇది ఇదిగోండి 2x, మళ్ళీ ఇదిగోండి. ఇది ఏం కొత్తగా రాలేదు, ఇదే వాల్యూ. ఓకేనా? దీన్నే రాసాము. అయితే ఫస్ట్ 2x పెట్టాము, తర్వాత 2t పెడతాం అంతే. ఇదే ఇక్కడ రాస్తాం చూడండి, ఇదే స్టెప్ ఇక్కడ ఉంటుంది. ఇదిగో. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకేముంది, -2t. ఓకేనా? -2, మళ్ళీ ఇదే స్టెప్ రాస్తాం. అయితే మరి 2 ఏమైంది సరే మీకు డౌట్ రావచ్చు. 2 ఇక్కడ ఒక టీ ఉంది చూసారు, ఇక్కడ ఒక టీ ఉంది అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోద్ది, t⁴n × t అవుద్ది కదా. సో దీన్ని t⁴n−1 కింద రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. కాబట్టి దీని ప్లేస్లో t⁴n−1, సారీ n+1. అర్థమైందా నేను చెప్పేది? ఫస్ట్ -2తో చేశాను అండ్ -2t, నెక్స్ట్ -2tతో చేశాను. ఓకేనా? ఇప్పుడు చూడు, నెక్స్ట్ ఇది మాత్రం యాస్టీ రాసుకోండి, ఇది చేంజ్ అవ్వదు. ఓకే? అండ్ నెక్స్ట్ ఇందులో t² కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయి. ఇది ఒక t² కోఎఫిషియెంట్. ఓకేనా? సో అన్నీ n+1 ఉన్నాయి. ఓకేనా? దాని గురించి మాట్లాడదాం. t² కాదు, సారీ, t⁴n. ఓకేనా? ఏం చేశాను, నెక్స్ట్ రెండు వైపులు కూడా t⁴n కోఎఫిషియెంట్స్ తీసుకోమన్నాడు. నెక్స్ట్ ఇందులో t⁴n కోఎఫిషియెంట్ యాసి రాసేస్తావు, t⁴n ఉంది కాబట్టి. అని ఇక్కడ చూడు n+1 ఉంది. అయితే ఈ t⁴n+1ని t⁴n కింద చేంజ్ చేయాలి. అంటే మనం ఏం చేయాలి, t⁴n+1 అన్న. ఓకేనా? సో దీన్ని t⁴n కింద చేంజ్ చేయాలి. అంటే ఎలా చేంజ్ అవుతుంది, అప్పుడు ఏం చేయాలి, n+లో n+1 తీసుకుని చేంజ్ అయిపోద్ది. -1+1 క్యాన్సిల్ అయిపోతే t⁴n మిగులుతుంది. ఓకే? అంటే t⁴n రావాలంటే n ప్లేస్లో ఏముండాలి, n+1 ఉండాలి. కాబట్టి ఇక్కడ n ప్లేస్లో n+1 పెట్టేసాయి, అంతే, సింపుల్. అర్థమైందా? ఇదేంటి, ఇక్కడ t⁴n రావాలంటే n ప్లేస్లో n-1 ఉండాలి. n-1 ఉంటే -1+1 క్యాన్సిల్ అయిపోతే t⁴n వస్తుంది. సరిపోయిందా? అంటే ఇక్కడ t⁴n రావాలనుకుంటే n ప్లేస్లో n-1 ఉండాలి. ఓకేనా? మిగతా వ్యాస్టీసీ రాసుకుంటాం, -2 అండ్ h, n ప్లేస్లో n-1 x బై n ప్లేస్లో ఎంత, n-1 ఫ్యాక్టోరియల్. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, t⁴n వాల్యూస్ మాత్రమే కావాలి. ఓకేనా? t⁴n కోఎఫిషియెంట్స్ మాత్రమే కావాలి. ఓకే? సో ఇది t⁴nలో ఉంది కాబట్టి దీన్ని యాసి దించేసుకో. ఓకేనా? అండ్ ఇవి t⁴nలో లేవు, t⁴n+1లో ఉన్నాయి. అవి t⁴nలోకి రావాలనుకుంటే ఇక్కడ n+1 ఉంది కదా. సో దాన్ని n+1 - 1 చేయి, -1+1 పోతే n మిగులుతుంది. సరిపోయిందా? n కావాలంటే ఇక్కడ ఏం చేయాలి, n-1 యాడ్ చేయాలి. ఓకేనా? కాబట్టి n ప్లస్లో n-1 ఇప్పుడు దేనికి ఈక్వల్ అవుద్ది, t⁴nకి ఈక్వల్ అవుద్ది. అప్పుడు t⁴n కోఎఫిషియెంట్ అవుద్ది కాబట్టి అక్కడ ఏం తీసుకోండి, t⁴n-1. అండ్ ఇక్కడ చూడు n-1 ఉంది. ఇక్కడ మనకి ఏ కోఎఫిషియెంట్ రావాలి, t⁴n కోఎఫిషియెంట్లోకి రావాలి. t⁴n కోఎఫిషియెంట్లోకి రావాలంటే n ప్లస్లో ఇక్కడ ఏం తీసుకోవాలి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి, సారీ ఏదన్నా ఐదో, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అయిపోయింది. సో ఇక్కడ t⁴n- ఉంది. ఇది t⁴nలోకి చేంజ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, t⁴n-1+1 రావాలి. ఓకేనా? అప్పుడు -1+1 పోతే t⁴n మిగులుతుంది. ఇక్కడ t⁴ -1 ఉంది, మనం దేన్ని యాడ్ చేస్తే t⁴n వచ్చింది, +1 యాడ్ చేస్తే వచ్చింది. కాబట్టి దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, n+1 రాసుకోవచ్చు. +1 ఇక్కడ తీసుకున్నా, ఆల్రెడీ -1 ఉంది, n+1 తీసుకుంటే t⁴nలోకి చేంజ్ అయింది. t⁴nలోకి రావాలనుకుంటే n+1 తీసుకోవాలి. n+1 సరిపోయిందా? ఏ లేదు, మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, t⁴n కోఎఫిషియెంట్స్ కావాలన్నాడు. ఓకేనా? బాగుంది. t⁴n కోఎఫిషియెంట్ ఉన్నది ఉన్నట్టు రాసేస్తావు, ఒకవేళ ఉంటే ఉన్నది కాబట్టి రాసేస్తావు. ఇక్కడ n+1లో ఉంది, అదేంటి, అది t⁴nలోకి రావాలి. +1 ఉంది కాబట్టి మరో +1 + 2 అయిపోద్ది. ఓకేనా? కాబట్టి +1 పోవాలి అంటే ఏం చేయాలి, -1 యాడ్ చేయాలి. -1 యాడ్ చేసాం కాబట్టి n-1 రాసుకున్నాం. ఓకేనా? -1 యాడ్ చేస్తేనే వస్తుంది t⁴n, కాబట్టి n-1. అది కాబట్టి -1 ఉంది, అది nలోకి మారాలి. -1 తీసుకున్నాం అనుకో -2 అయిపోద్ది. అప్పుడు -1 +1 తీసుకున్నాం అనుకో అప్పుడు t⁴n అయిపోద్ది కదా. సో అప్పుడు ఇక్కడ ఏంటి, -1 బదులు ఏం తీసుకోవాలి, +1 తీసుకోవాలి. -1 ఉంది కాబట్టి
అండ్ ఇంకో +1 పెడితే క్యాన్సిల్ అయిపోతే T4n వచ్చింది దేని కారణం +1 తీసుకున్నావు కాబట్టి అప్పుడు ఇక్కడ ఏం రాయాలి n+1 తీసుకోవాలి n+1 తీసుకుంటే T4n వస్తుంది అర్థమైందా సో ఇప్పుడు నెక్స్ట్ చూడు ఇదే స్టెప్ మళ్ళీ రాసుకున్నాను ఓకేనా రైట్ సో ఇప్పుడు చూడండి 2x ఇక్కడ ఏం చేసాం అంటే n-1 చేత గుణించాలి ఏం చేశాను n-1తో గుణించా సో ఇప్పుడు చూడు గుణిస్తే నీకు వాల్యూ వస్తుంది ఆల్రెడీ n ఉంది ఓకేనా n-1తో గుణించి n-1 +1 తీసుకుని -1 +1 కాన్సల్ అయితే మళ్ళీ n మిగులుతుంది ఓకే సో ఇంత డౌట్ ఉండదు ఇక్కడ కూడా n ఉంది ఓకే n-1 +1 తీసుకుని -1 +1 పోతే n మిగులుతుంది ఎక్కడ మరే డౌట్ లేదు అయితే ఇక్కడ n రావాలి కానీ 1 ఎలా వచ్చింది ఇది డౌట్ ఉంటుంది ఓకే మీకోసం చిన్న సింపుల్ చేస్తా చూడండి చిన్న సాల్వ్ చేస్తాం చిన్న స్టెప్ చెప్తే మీకు అర్థమైపోద్ది దేంతో మల్టిప్లై చేసాం n-1తో ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది దీని ప్లేస్లో ఇక్కడ n-1 ఉంది ఇది ఒక n-1 n × n ఓకేనా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 × 1 సో n² + 1 కదా n² + 1 n² = 1 అక్కడ తీసుకెళ్ళు మైనస్ అయిపోద్ది కదా సో n = ఎంత √1 సో n = ఎంత √1 అంటే 1 సరిపోయిందా అంతేనా సింపుల్ మొత్తం ఏం చేసాం n-1 చేత గుణించాం ఓకేనా సో గుణిస్తే నాకు వాల్యూ వస్తుంది ఓకే సో ఇది ఇలా ఉంచు ఇప్పుడు చూడండి hn+1 నీకు మనకు ఆన్సర్లో ఏం చూపించమన్నాడు చూడండి 2x hn(x) ఇది చూపించమన్నాడు ఓకేనా సో ఇప్పుడు చూడు 2n hn-1 hn+1 ఇది మనం ఆన్సర్లో చూపించాలి ఓకేనా సో అదనంగా ఇక్కడ ఏముంది hn+1 ఉంది కాబట్టి hn+1 బయట తీసుకొచ్చి ఓకేనా ఇక్కడ ఇది వీటి నుంచి మనం ఆన్సర్ చూపించాలి దీన్ని బయట తీసుకొచ్చి ఓకే అప్పుడు మిగిలిన టైమ్స్ అప్పుడు ఇక్కడ n ఉండిపోద్ది కదా సో దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు చూడు ఇప్పుడు ఆ మిగిలిపోయిన n ఈ n క్యాన్సిల్ అయిపోతాయి అప్పుడు ఏం మిగులుతుంది 2x hn(x) మైనస్ దీనికి వచ్చేసరికి క్యాన్సిల్ అవుతుంది 1 ఉంది కాబట్టి యాడ్ అవుతుంది ఓకేనా చూడు -2n hn-1 సరిపోయిందా మళ్ళీ చెప్తా చూడండి ఈ hn+1 బయటకు తీసుకున్నాను n మిగిలిపోయింది n క్యాన్సిల్ అయ్యింది ఇక్కడ ఓకేనా దీంతో చేసేటప్పుడు n క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ దీంతో కూడా సపరేట్ చేయాలి ఈ వాల్యూ దీనికి చెందుతుంది కదా సో n క్యాన్సిల్ అయిపోయింది 2x hn(x) దీనికోసం క్యాన్సిల్ అవుతుంది n లేదు సో యాడ్ అవుతుంది 2n hn-1 సరిపోయిందా సో ఇప్పుడు ఇది ఇలా ఉంచు అయితే ఇందులో నీకు దేని యొక్క వాల్యూ నీకు కావాలి చూద్దాం 2x hn(x) 2x hn(x) ఎక్కడైనా కనిపిస్తుందా 2x hn(x) ఇందులో కనిపిస్తుంది ఇది దీని యొక్క ఆన్సర్ నీకు కావాలి ఓకేనా దీని యొక్క ఆన్సర్ ఏమై ఉండాలి ఇది అయి ఉండాలి కదా సో ఇది రావాలని మనం ఏం చేయాలి చూడండి దీని యొక్క ఆన్సర్ కదా కావాలి సో ఇది తీసుకో 2x hn(x) ఓకేనా అయితే ఇప్పుడు ఇది మైనస్లో ఉంది ఇటు తీసుకొచ్చి ప్లస్ అయిపోద్ది ఓకే సో దీంతో పాటు ఇక్కడ ఇంకో వాల్యూ ఉంది ఏముంది ఇది hn+1 దీన్ని రాసేసుకో ఇదేనా మన క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ చూడు 2x hn(x) నుంచి ఇదేనా మనం ప్రూవ్ చేయమన్నాడు ఇదిగోండి సరిపోందా ఈ వాల్యూ ఒకటే ఓకేనా సో ఇంతేనా సింపుల్ ఓకే ఒక్కసారి రివిజన్ చేసేస్తా చూడండి చెప్పినప్పుడు వచ్చేసింది అన్నట్టు ఉంటుంది ఓకే చెప్పినప్పుడు ఓకే ఈజీగా వచ్చేసింది అన్నట్టు ఉంటుంది బట్ చేస్తుంటే అప్పుడు ఇది మీకు గుర్తుంటుంది బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకే సో ఇలాంటి కోర్సులు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి చెప్తుంటే మీకు సింపుల్గానే ఉంది ఓకే బట్ ఇది రాయమంటే రాయలేరు ఓకే బట్ నువ్వు రాసే విధంగా నీకు ఉండాలంటే ప్రాక్టీస్ చేయాలి సో ఫస్ట్ ఒకసారి రివిజన్ చేస్తే చూడండి ఫార్ములా ఎలా వస్తుంది గుర్తుంది కదా ఫస్ట్ ఆర్డర్లో చెప్పా కదా ఫార్ములా గుర్తుపెట్టుకో నెక్స్ట్ టీతో డిఫరెన్షియేషన్ చేసావు ఓకేనా సో ఇప్పుడు ఏమవుతుంది 2x t² కింద డెరివేటివ్ 2x ఓకేనా t² కింద డెరివేటివ్ 2t ఓకేనా అండ్ మిగిలిన రాసుకుంటావు
ఎక్స్ పవర్ ఎన్ రూపంలో ఉంది, ఎన్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఫామ్లో యూజ్ చేసా. ఓకేనా, ఇక 2x మైనస్ 2t రాసుకున్నాను. ఈ మొత్తం ప్లేస్లో దీని యొక్క వాల్యూ రాసుకున్నాను. ఇది యాస్టీజ్ రాసుకున్నాను. ఎన్ క్యాన్సిల్ అవ్వాలంటే n మైనస్ 1 తీసుకో. ఓకే, అప్పుడు n క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏం మిగులుతుంది డౌన్లో? hn ఆఫ్ ఎక్స్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ t పవర్ n మైనస్ 1 మిగులుతుంది. అదే వాల్యూ రాస్తాను. ఓకేనా, సో అప్పుడు దీన్ని ఇలా చేసుకుంటూ పోతే నాకు ఈ వాల్యూ వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు దీని సంగతి ఏంటి? ఇప్పుడు దీన్ని చూడు, 2x మైనస్ 2t. ఓకేనా, సో దీనికి ఒకసారి మళ్ళీ 2 సార్లు అంటే సపరేట్ చేసి రాసుకున్నాను. అంటే 2xతో ఒకసారి 2tతో ఒకసారి రాసుకున్నాను. 2xతో రాసుకున్నది ఇది, 2tతో రాసుకున్నది ఇది. ఓకేనా, సో అయితే ఇది మాత్రం మళ్ళీ యాస్టీజ్గా ఉంటుంది. ఇందులో టీ స్క్వేర్ కోఎఫిషియంట్ తీసుకున్నాం. ఇది టీ స్క్వేర్ కోఎఫిషియంటే కాబట్టి మరి ఇది మారదు, యాస్టీజ్ రాసుకుంటాం. ఇది టీ పవర్ n ప్లస్ 1లో ఉంది. టీ పవర్ nలోకి మారాలంటే ఏం చేయాలి? +1కి -1 కలిపి -1 +1 క్యాన్సిల్ అయిపోద్ది, n వచ్చేస్తుంది. సో -1 కలిపా కాబట్టి n మైనస్ 1, n ప్లస్లో n మైనస్ 1 -1 కలిపితేనే కదా టీ పవర్ n వచ్చింది. అప్పుడు టీ పవర్ n ప్లస్లో n మైనస్ 1 రాసుకోవచ్చు కదా. సో n మైనస్ 1 రాస్తేనే టీ పవర్ n వస్తుంది. ఓకేనా, కాబట్టి టీ ప్లస్లో n మైనస్ 1. ఇప్పుడు దీన్ని చేసామనుకో టీ పవర్ n వచ్చేస్తుంది. ఓకేనా, అది. అండ్ నెక్స్ట్ దీని ప్లస్ చూడండి, n మైనస్ 1 ఉంది, ఒక టీ పవర్ n మైనస్ 1 ఉంది. అది టీ పవర్ nలోకి మారాలంటే -1కి +1 కలపాలి, అప్పుడు క్యాన్సిల్ అయిపోతే టీ పవర్ n వస్తుంది. +1 కలిపా కాబట్టి n + 1 సరిపోయిందా? ఇప్పుడు ఎలా వచ్చు? నెక్స్ట్ అదే స్టెప్ మళ్ళీ యాస్టీజ్ రాసుకున్నా. ఓకేనా, ఇప్పుడు ఇది యాస్టీజ్ రాసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏం చేయండి, ఇక్కడ ఏమైంది? ఇక్కడ మనం ఏం చేసాం? n-1తో మనం గుణించాం. సో అదేనా, n-1తో గుణిస్తే ఇక్కడ ఏమవుతుంది? n-1 +1 క్యాన్సిల్ అయిపోతే n మిగిలిపోద్ది, n-1 +1 క్యాన్సిల్ అయిపోతే n మిగిలిపోద్ది. ఎక్కడెక్కడ ఎవరికి డౌట్ ఉండదు నాకు తెలిసి, ఎక్కడ డౌట్ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఏంటి? n-1 ఇంటూ n-1 n స్క్వేర్ -1 n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు √1 అంటే మళ్ళీ n √1 ఈజ్ నథింగ్ బట్ 1. n ఎలా వచ్చింది అర్థమైందా? ఆల్రెడీ n-1 ఉంది కదా ఇక్కడ, ఆ n-1 ఇది ఆల్రెడీ n-1తో గుణించాం. ఆ n-1 ఇది n-1 చేస్తే ఇలా 1 వస్తుంది కాబట్టి 1. ఓకేనా, డైరెక్ట్గా n-1తో గుణిస్తే 1 వచ్చేస్తుంది. బట్ ఈ 1 ఎలా వచ్చింది కూడా చాలామంది తెలియదు, అందుకే ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, అయితే దీంట్లో hn + 1 ఆఫ్ ఎక్స్ బయటకు తీసుకొస్తావా? తీసుకొచ్చిన తర్వాత మిగిలిన వాల్యూస్ ఏంటి? ఇక్కడ n మిగిలిపోద్ది, ఆ n క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఈ n వాల్యూ దీనికి చెందుతుంది కదా. సో కాబట్టి ఈ n క్యాన్సిల్ అయిపోద్ది, మిగిలిన వాల్యూ రాసేస్తావు. ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, దీంతో ఒకసారి క్యాన్సిల్ అవుతుంది, n లేదు 1 ఉంది కాబట్టి యాడ్ అవుతుంది, యాడ్ చేసి రాస్తావు. అయితే దీంట్లో నాకు క్వశ్చన్లో దీని యొక్క వాల్యూ అడిగాడు కాబట్టి దీన్ని రాసుకో ఫస్ట్. ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది, ఇది నాకు అవసరం లేదు, దీని వాల్యూ కావాలి, ఇది అవసరం లేదు. దీన్ని తీసుకొచ్చి మైనస్ వాల్యూ వస్తే ఏమైపోద్ది? ప్లస్ అయిపోయింది. దీంతో పాటు ఇక్కడ ఒక వాల్యూ ఉంది, ఇటు వచ్చింది కదా. సో ఇటు వచ్చింది, ఇక్కడ ఉండిపోద్ది, ఇక్కడ ఉండిపోయినప్పుడు మైనస్ వాల్యూ ప్లస్ అయిపోద్ది. దీంతో పాటు ఇంకో వాల్యూ ఉంది కదా, దాన్ని రాసుకో. సో ఇదే నీకు క్వశ్చన్లో చూపించమని ఆన్సర్, అంతే సింపుల్. ఓకేనా, సో 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ గుర్తుంటాయి, లేకపోతే చాలా టఫ్ అయిపోతాయి. ఓకేనా, క్లియర్గా అర్థమైంది కదా. సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చెప్పిన ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఏవే ఫార్ములా యూజ్ చేసాం యాస్టీజ్ రాసుకుంటే మీకు 10 మార్క్స్ డ్యామ్ షూర్ మీ పాకెట్లో ఉన్నట్టే. ఓకేనా, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో వచ్చింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఉన్నట్టు ఏదైతే ప్రతి స్టెప్ ఏదైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఒక్కొక్కటి 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా మీకు గుర్తుంటుంది. ఓకే.